నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, భార్యని ఎప్పుడు కూడా పిల్లల దగ్గర, చుట్టాల బంధువుల దగ్గర కించపరచకండి. నీ భార్య గొప్పతనం చెప్పండి, నీ పిల్లల దగ్గర చెప్పండి. అమ్మా, మనం లేచేసరికి అమ్మ లేచిపోయి మొత్తం ఊడ్చి, ఇల్లంతా ఊడ్చి, కల్లాపు జల్లి చక్కగా మీ కొరకు స్కూల్కి వెళ్ళేసరికి రెడీగా, నేను డ్యూటీకి వెళ్ళేసరికి రెడీగా అన్నం మనకన్నా ముందు లేచి అన్నం తయారు చేసి మనం ఎంత చక్కగా తయారు చేస్తుందమ్మా. మన అమ్మే లేకపోతే మనం డ్యూటీలకు వెళ్ళలేము, చదువుకోలేము, మంచి జీవితం జీవించలేము. ఇదంతా ఈ స్థితిలో ఉంటున్నామంటే మన తల్లే కారణం అని భార్య కోసం మంచిగా చెప్పండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలు తన తల్లిని ఎత్తుకుంటారు. అలాగే తండ్రి భర్త కోసం ఎంత భయంకరటువంటి వ్యక్తి అయినా భర్త కోసం పిల్లల దగ్గర కానీ చుట్టాల బంధువుల దగ్గర నీ భర్త కోసం హీనపరిచి మాట్లాడకండి. ఆయన తాగుబోతూ అవచ్చు, తిరిగిపోతూ అవచ్చు, కానీ నీ పిల్లలు చెప్పండి, అమ్మా నీ తండ్రి విలువ ఎంత గొప్పదమ్మా, దేవుడి తర్వాత దేవుడమ్మా మనకని తండ్రి విలువను పెంచండి. తండ్రి విలువ ఎవరైతే తల్లిదండ్రులు ఈ విధంగా బోధించి పిల్లలు చేస్తారో ఇప్పటికీ కూడా నా పిల్లలు ట్యాబ్లెట్ వేసుకున్నావా డాడీ అని టైంకి ఫోన్ చేసి అడుగుతారు. మా మనవడు కూడా టైంకి అడుగుతారు. ఎందుకునంటే క్రమం. కాబట్టి దేవునికి బిడ్డలారా, మనం అభివృద్ధి పొందాలంటే మన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకు ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా ఫాలో అవ్వాలి.